గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి మనం 5 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎస్టీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ 6th లెసన్ స్టార్ట్ చేసుకుందాం. మరి అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 40 ఓపెన్ చేయండి. మరి 6th లెసన్ చూడండి. 6th లెసన్ ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం అంటే మీనింగ్ ఏంటంటే మరి తన మీద తనకు ఉండే నమ్మకం అంటాం. అంటే మన మీద మనకి నమ్మకం ఉండడం, నేను ఇది చేయగలను అని చెప్పేసి ఏదైనా సరే, ఏ పనిలో అయినా కానీ, ఏ విషయంలో అయినా సరే, దేంట్లో అయినా సరే మన మీద మనకు నమ్మకం ఉండడానే ఆత్మస్థైర్యం అంటాం అనమాట. మరి దానికి ఈ ఆత్మస్థైర్యానికి సంబంధించిన లెసనే 6th లెసన్. మరి చూడండి, లెసన్లోకి వెళ్దాం. అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి, ఓకేనా. మనలో మన చుట్టుప్రక్కలలో రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొందరు నడవలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. మనలో సంపూర్ణ ఆరోగ్యవంతులై సాధించలేనివి, అంగవైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ వాటిని ఆత్మస్థైర్యంతో అధిగమించి విజయం సాధించిన ఓ అమ్మాయి కథే ఈ ఆత్మస్థైర్యం. మరి చూడండి, రోజు కూడా మనం చుట్టుప్రక్కల ఎక్కడైనా కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడైనా కానివ్వండి, మరి రకరకాల మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. మరి వాళ్ళల్లో మనం మరి నడవలేని వాళ్ళని, చూడలేని వాళ్ళని, మాట్లాడలేని వాళ్ళని, అంటే కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మాట్లాడిన వాళ్ళు, మూగ వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని మరి ఎంతోమందిని మనం మన డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. మరి చూడండి, మనం సంపూర్ణ ఆరోగ్యవంతులై సాధించలేనివి అంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉండి, హెల్దీగా ఉండి, అన్నీ మరి అనుకూలంగా ఉన్నవాళ్ళు కూడా సాధించలేని పనులు, వాళ్ళు చేయలేని పనుల్ని మరి చూడండి. అంగవైకల్యం అంటే అవయవాలు సరిగ్గా లేకపోవటం, కాళ్ళు కానీ, చేతులు కానీ, కళ్ళు కానీ, ఏవైనా సరే బాడీలో పార్ట్స్ సరిగ్గా లేకపోతే వాళ్ళని అంగవైకల్యం కలవారు అని అంటాం అనమాట. వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మరి వాటిని ఆత్మస్థైర్యం అంటే చెప్పుకున్నాం కదా, మన మీద మనకు ఉండే నమ్మకం అనమాట. అలా నమ్మకంతో నేను ఇది చేయగలను అనే నమ్మకంతో మరి వాళ్ళకుండే మరి ఆ లోపాన్ని కూడా అధిగమించి వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారనమాట. అలా విజయం సాధించిన ఒక అమ్మాయి కథే ఈ ఆత్మస్థైర్యం. మరి ఆ కథ ఏంటో చూడండి. ఆత్మస్థైర్యంతో ఉన్నత చదువులు అభ్యసించి పెద్ద పదవికి అలంకారమైన రజిత కథ ఇది. మరి చూడండి, ఇది ఎవరి కథ? రజిత కథ. మరి తను ఉన్నత చదువులు చదివి పెద్ద పదవికి అలంకారమైందంట. అలంకారం అంటే పెద్ద పదవిని సాధించిందని అర్థం అనమాట. మరి అది ఎలా సాధించిందో ఏంటో అనేది మరి చూడండి. రజిత ఉదయం 6 గంటలకు నిద్ర లేచింది. కొంతసేపు మంచం మీదే కూర్చొని ఆ రోజు ఏమి చేయాలో ఆలోచించసాగింది. ఆ రోజు తాను గ్రంథాలయానికి వెళ్ళాలన్న విషయం గుర్తుకు రాగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎందుకంటే రోజు తండ్రి సహాయంతో బయటకు వెళ్ళే రజిత ఈరోజు ఒంటరిగా వెళ్ళబోతోంది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ తనకు పుట్టుకతోనే 2 కాళ్ళు చచ్చిపడిపోయినవి. అవి నడవాలంటే సహకరించవు. అందుకే ఒక చక్రాల కుర్చీ సహాయంతో తను అటు ఇటు వెళ్ళగలుగుతుంది. అప్పటిదాకా తండ్రి, తల్లి సహాయం చేశారు. కానీ ఆ రోజు తన తండ్రి తనను చక్రాల కుర్చీ సహాయంతో ఒంటరిగా గ్రంథాలయానికి వెళ్ళి రమ్మన్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉంది. మరి చూడండి, ఆ రోజు రజిత ఉదయం మరి ఎన్ని గంటలకు నిద్ర లేచిందంటమ్మా? 6 గంటలకే నిద్ర లేచిందంట. మరి చూడండి, కొంతసేపు మంచం మీదే ఉండి కూర్చొని మరి ఈరోజు ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉందంట. మరి అప్పుడు ఆలోచిస్తూ ఉండగా సడన్గా తను గుర్తు తెచ్చుకుంది. ఏమని? నేను ఈరోజు గ్రంథాలయానికి వెళ్ళాలి కదా అనే విషయాన్ని ఆమె గుర్తుకు తెచ్చుకోగానే మరి ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. అంటే తను ఎంతో సంతోషంగా పొంగిపోతుంది ఆ విషయం గుర్తుకు రాగానే. మరి తనకు అంత సంతోషం కలగడానికి, అబ్బా నేను గ్రంథాలయానికి వెళ్ళబోతున్నాను. మరి చూడండి, ఏదైనా మనకి నచ్చిన పని చేయబోతున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా, సరే ఎగిరి గంతు వేసినంత పని చేస్తాం కదా. అదేవిధంగా రజిత కూడా అలా ఆనందంతో మరి ఆమె మనసు నిండిపోయింది. మరి ఎందుకంటే ఆ ఆనందం చూడండి, రోజు తన తండ్రి ఒంటరిగా చూడండి, రోజు తను తండ్రో సహాయంతో బయటకు వెళ్తూ ఉండేదంట. కానీ ఆ రోజు మరి తండ్రి సహాయంతో బయటకు వెళ్ళే రజిత అంటే డైలీ వాళ్ళ
డాడీ హెల్ప్ తీసుకొని బయటికి వెళ్ళే రజిత మరి ఆ రోజు ఎలా వెళ్ళబోతుందంట, ఒంటరిగా వెళ్ళబోతుందంట. మరి ఒంటరిగా వెళ్ళబోతున్నందుకు ఆశ్చర్యం ఏంటి, మరి ఆ సంతోషం ఏంటి అని మనకి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే తనకి పుట్టుకతోనే మరి 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయి అనమాట. తనంతట తను నడవలేదు, ఎవరో ఒకరు సహాయం చేయిందే తను నడవలేదనమాట. మరి అవి నడవడానికి ఆ కాళ్ళు తనకి సహకరించవు. అది మరి తను ఎలా నడిచేది అంటే తను నడవడానికి ఒక చక్రాల కుర్చీ సహాయం తీసుకొని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి మరి అటు ఇటు వెళ్ళగలిగేదంట. మరి ఆ చక్రాల కుర్చీని అప్పటిదాకా కూడా వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ మరి చక్రాల కుర్చీని తోస్తూ తను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళంట, అలా సహాయం చేసేవారట. కానీ ఆ రోజు మాత్రం మరి రజిత ఎలా వెళ్ళబోతుంది, వాళ్ళ డాడీ చెప్పారట, మరి ఈరోజు నీ అంతట నువ్వే ఎవరి సహాయం లేకుండా గ్రంథాలయానికి వెళ్ళిరా అని చెప్పారంట. అందుకు తను చాలా సంతోషించింది. ఈరోజు నేను చక్కగా ఎవరి హెల్ప్ లేకుండా గ్రంథాలయానికి వెళ్ళబోతున్నాను కదా అని ఎంతో సంతోషంగా ఉందంట రజితకి. మరి నెక్స్ట్ చూడండి, ముందుగా ఆమె తన కాళ్ళను చేతిలో పట్టుకొని లాగి మంచంపై నుండి క్రిందకు జరిపింది. ఆమె 2 కాళ్ళు కదలాలన్నా తిరగాలన్నా చక్రాల కుర్చీ కావాల్సిందే. బట్టలు మార్చుకోవడం, బూట్లు వేసుకోవడం లాంటి పనులు ఆమెకు ఎంతో కష్టమైనప్పటికీ అమ్మ సహాయం తీసుకోకుండా తన పనులు తానే పూర్తి చేసుకుంది. 8 గంటలకల్లా చక్కగా తయారైంది. మరి చూడండి, మరి మంచం మీద నుంచి కిందికి దిగాలి కదా, మరి కిందికి దిగాలంటే మనం అంటే ఏం చేస్తాం, మామూలుగా లెగ్స్ దిగి మరి వచ్చేస్తాం. మరి తనకి 2 కాళ్ళు సహకరించవు కదా, కదలిక లేవు కదా. మరి ఆమె ఏం చేసింది, మంచం మీద ఉన్న కూర్చున్న తను మరి చేతుల సహాయంతో తన కాళ్ళను క్రిందికి మంచం కిందకి లాగి పట్టుకొని మరి పక్కకి జరుపుకొని మరి దగ్గరగా ఉన్న మరి చక్రాల కుర్చీలోకి దిగి మరి ఆ కుర్చీలో కూర్చొని మరి అటు ఇటు తిరగాలన్నమాట. తను ఇటు తిరగాలన్నా కూడా తనకి చక్రాల కుర్చీ కావాల్సిందే. మరి ఆ చక్రాల కుర్చీ సహాయంతో అటు ఇటు వెళ్ళి తన పనుల్ని పూర్తి చేసుకుంది. మరి చూడండి, బట్టలు మార్చుకోవడం కానీ బూట్లు వేసుకోవడం కానీ మరి ఆ కాళ్ళు సహకరించని ఆ అమ్మాయికి ఎంత కష్టమైన పని. అన్ని అవయవాలు సరిగా ఉన్న మనమే మన నిద్ర లేపటం దగ్గర నుంచి స్కూల్కి వ్యాన్ ఎక్కేంత వరకు కూడా మనకి మదరే అన్ని పనులు చేసి పెడుతూ ఉంటారు, అవునా కదా. మరి మనకి టిఫిన్ తినిపించడం దగ్గర నుంచి, స్నానం చేయించడం దగ్గర నుంచి, బట్టలు వేయడం దగ్గర నుంచి, తల దువ్వడం దగ్గర నుంచి, ఆఖరికి కాళ్ళకి షూస్ వేయడం దాకా కూడా అన్ని పనులు మనం మమ్మీస్తో చేస్తాం, అన్నీ సరిగా ఉండి కూడా. కానీ ఇక్కడ రజిత మరి తనకి కాళ్ళు సహకరించకపోయినా కానీ తన పనుల్ని మరి తనే చక్కగా పూర్తి చేసుకొని 8 గంటలకల్లా తయారైందంట. మరి ఈ విషయంలో మనం రజితను చూసి చాలా నేర్చుకోవాలి కదా. మరి ఇప్పటికైనా మీకు ఆలోచన రావాలి, మనం ఇక నుంచి రజితని ఆదర్శంగా తీసుకోవాలి. మరి తను అటువంటి పరిస్థితిలో కూడా తన పనులు తను చేసుకుంటుంది, మరి మనం ఎందుకు చేసుకోలేమనే ఆలోచన మరి మీకు కలగాలి. మరి ఇక నుంచి అయినా మీరు ఆ విధంగా మారాలన్నమాట, అర్థమైందా. మరి నెక్స్ట్ చూడండి అమ్మా. అప్పటికే అమ్మ తన కోసం వేడిగా ఉప్మా చేసి పెట్టింది. అది తిని తను గ్రంథాలయానికి బయలుదేరింది. తాను గ్రంథాలయానికి రోజు వెళ్ళటం అలవాటు, కానీ ఈరోజు తాను సొంతంగా ఎవరి సహాయం లేకుండా వెళ్ళటం విశేషం. తాను గ్రంథాలయానికి వెళ్ళే మార్గ మధ్యంలో చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. అది చూసిన రజిత ఎంతో సంతోషపడింది. కానీ రజితను చూసిన కొందరు పిల్లలు గేలి చేశారు. రజిత బాధపడలేదు, ఎందుకంటే తన తండ్రి తనలో ఆత్మస్థైర్యాన్ని నింపాడు. వాళ్ళ అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంది. తన చక్రాల బండిని తన చేతితో ముందుకు జరుపుకుంటూ ముందుకు సాగిపోతూ గ్రంథాలయానికి చేరుకుంది. లోపలికి వెళ్ళి తనకు కావలసిన పుస్తకాలు తీసుకుంది. తాను ఒంటరిగా వచ్చినందుకు ముందుగా ఆశ్చర్యపోయిన గ్రంథాలయ అధికారి తరువాత అభినందించాడు, బాగా చదువుకోమని ప్రోత్సహించాడు. మరి చూడండి, చక్కగా రెడీ అయింది కదా గ్రంథాలయానికి వెళ్ళాలని. 8 గంటలకల్లా తన పనులు తను చేసుకుని చక్కగా రెడీ అయింది. రెడీ అయ్యి మరి అప్పటికే అమ్మ తన కోసం చేసిన ఉప్మా మరి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసింది. మరి అది తిని మరి గ్రంథాలయానికి వెళ్ళడానికి బయలుదేరిందనమాట. మరి గ్రంథాలయానికి తను రోజు వెళ్తుంది, అందులో విశేషమేం లేదు. కానీ మరి ఆ రోజు తనంతట తను ఒంటరిగా వెళ్ళడం ఆ రోజే
మరి జరిగింది కాబట్టి అది విశేషం అనమాట. మరి డైలీ వాళ్ళ తండ్రి సహాయంతో గ్రంథాలయానికి వెళ్ళేది. కానీ మరి ఒక్కతే వెళ్ళటం ఆ రోజు విశేషం అనమాట. మరి ఇలా గ్రంథాలయానికి వెళ్ళే మార్గంలో చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారంట. మరి అది చూసి రజిత ఎంతో సంతోషపడింది. మరి వాళ్ళు ఆడుకుంటూ చూసి మరి వాళ్ళ ఆటల్ని మరి తను ఆ విధంగా తను ఆడలేదు కదా, వాళ్ళని చూసి మరి చాలా సంతోషపడిందంట. కానీ రజితను చూసిన కొందరు పిల్లలు గేలి చేశారు. కానీ అక్కడ ఉన్న పిల్లల్లో కొంతమంది రజితను చూసి గేలి చేశారంట. ఏ కుంటమ్మాయి కుర్చీలో వెళ్తుంది, ఇలా రకరకాలుగా గేలి చేస్తూ ఉంటారు కదా. మరి చూడండి, మనిషి లక్షణమే అది. మరి ఎదుటి వాళ్ళు లోపాలు చూసి గేలి చేస్తారు తప్పితే మరి సహాయం చేయాలని కానీ మరి వాళ్ళలో ధైర్యాన్ని నింపాలనే ఆలోచన కానీ మరి రాదు అనమాట. ఆ విధంగా రజితని కూడా గేలి చేశారంట. కానీ మరి చూడండి, మరి సహజంగా అందరిలా అయితే రజిత ఏం చేయాలి, వాళ్ళు అలా అన్నందుకు మరి ఏడవాలి, బాధపడాలి. కానీ రజిత బాధపడలేదంట. ఎందుకంటే వాళ్ళ తండ్రి తనలో ఆత్మస్థైర్యాన్ని నింపాడు. ఇలాంటి వాళ్ళు ఏమన్నా కానీ మరి బాధపడకూడదు అనే ఆత్మస్థైర్యాన్ని తను చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసుకుంది. వాళ్ళకి నిజంగా వాళ్ళ అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంది. నిజంగా వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, అందుకే నాలో ఉన్న లోపాన్ని చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని చూసి నవ్వుకుందే తప్ప మరి అసలు ఏమాత్రం బాధపడలేదంట. ఇంకా అలా తన చక్రాల బండిని మరి చేతితో ఎలా జరుపుకుంటూ ముందుకు జరుపుకుంటూ చక్కగా వెళ్ళిపోతూ తను వెళ్ళాల్సిన గ్రంథాలయానికి వెళ్ళింది. మరి వెళ్ళి తనకు కావలసిన పుస్తకాలను కూడా తీసుకుందంట. మరి అయితే ఆ రోజు తను ఒంటరిగా రావడం చూశారంట గ్రంథాలయ అధికారి. అది చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా అభినందించాడు. అంటే చక్కగా నువ్వు ఒక్కదానివే వచ్చావు, వెరీ గుడ్ అని చెప్పేసి రజితని అభినందించాడు. బాగా చదువుకోమని కూడా రజితని బాగా ప్రోత్సహించడం అంటే ఎంకరేజ్ చేయడం అనమాట. అలా రజితని మరి ఎంకరేజ్ చేశాడు ఆ గ్రంథాలయ అధికారి. మరి నెక్స్ట్ చూడండి, రజిత పుస్తకాలు తీసుకొని ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంలో ఒక పాప తనకు దగ్గరగా వచ్చి, నువ్వెందుకు ఈ బండిలో పోతున్నావు అని అడిగింది. ప్రక్కన ఉన్న వాళ్ళమ్మ ఆ పాపను కోప్పడి ప్రక్కకు జరిపి, అలా అడగకూడదు, తప్పు అని ఆ పాపను వారించింది. రజిత ఆ పాప సందేహం తీర్చాలనుకుంది, కానీ కుదరలేదు. రజిత ఇంటికి వెళ్ళి భోజనం చేసి తన గదికి వెళ్ళి చదువుకోసాగింది. ఇలా తను ఇంటిలోనే చదువుకునేది. ఎందుకంటే మొదట్లో కొన్ని రోజులు బడికి వెళ్ళింది, కానీ అక్కడ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులంతా తనను ప్రత్యేకంగా చూడడం తన తండ్రికి ఇష్టం లేక బడి మాన్పించి ఇంటి దగ్గరే చదువుకునేలా ఏర్పాటు చేశాడు. ఇలా రజిత ఇంటి దగ్గరే చదువుకుంటూ దూర విద్య ద్వారా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు అవుతూ పట్టభద్రురాలు అయ్యింది. మరి చూడండి, గ్రంథాలయానికి వెళ్ళిన రజిత తనకి ఏమేమి బుక్స్ కావాలో ఆ బుక్స్ అన్నీ తీసుకొని ఇంటికి వస్తూ ఉంది. మరి ఆ దారిలో ఒక పాప రజితని చూసిందనమాట. చూసి దగ్గరగా వచ్చి మరి తను చక్రాల బండిలో వెళ్తుంది కదా, మరి ఆ పాప చిన్న పాప కావడం వల్ల తనకి ఇంకా అవగాహన లేకపోవడం వల్ల మరి నువ్వెందుకు ఇలా వెళ్తున్నావు బండిలో అని చెప్పేసి అడిగిందనమాట. మరి అలా అడగగానే రజిత సమాధానం చెప్పేలోపే ఆ పాప వాళ్ళ అమ్మ వచ్చేసి ఆ పాపను కోప్పడి మరి అలా అడగకూడదు, తప్పు అని చెప్పేసి ఆ పాపను తీసుకెళ్ళిపోయింది అనమాట. రజిత అయితే ఆ పాపకి వచ్చిన డౌట్ తీర్చాలనుకుంది, కానీ మరి వాళ్ళ అమ్మ అడ్డుపడటంతో మరి అది సాధ్యపడలేదనమాట. అప్పుడు రజిత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి తన గదికి వెళ్ళిపోయి చదువుకోసాగింది. మరి ఇంట్లోనే చదువుకునేది. ఎందుకనంటే మరి చూడండి, ఇంట్లో ఎందుకు చదువుకుంటుందంటే మొదట్లో తన్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు బడికి వెళ్ళింది, కానీ అక్కడ మరి స్కూల్లో ఉండే టీచర్స్తో పాటు తోటి విద్యార్థులంతా కూడా మరి తను హ్యాండిక్యాప్డ్ కావడం వల్ల అందరూ కూడా తన్ని ప్రత్యేకంగా చూసేవారనమాట. అలా చూడడం తన తండ్రికి ఇష్టం లేక మరి తనని అలా చూస్తూ ఉంటే తన లోపం తనకి గుర్తు తెచ్చుకొని మరి తను ఆ విధంగా అటువంటి ఫీలింగ్ పెట్టేసుకుంటుంది, నేను కుంటిదాన్ని అనే ఫీలింగ్ పెట్టుకుంటుందని చెప్పేసి ఆ బడి మాన్పించేసి ఇంటి దగ్గరే చదువుకునేలా వాళ్ళ తండ్రి ఏర్పాటు చేశారనమాట. అలా రజిత ఇంటి దగ్గరే చదువుకుంటూ దూర విద్య ద్వారా పరీక్షలు రాసేదంట. అలా పరీక్షలు రాస్తూ మరి చదువుకుంటూ చక్కగా మంచిగా చదువుకుంటూ మరి ఉత్తీర్ణురాలు అవడం అంటే అలా మరి పాస్ అవడం అనమాట. అలా ఎగ్జామ్స్ రాసి మరి చక్కగా అలా పాస్ అవుతూ వచ్చి పట్టభద్రురాలు అయింది. పట్టభద్రురాలు అవడం అంటే మరి డిగ్రీ కంప్లీట్ చేయడం అనమాట. నెక్స్ట్ చూడండి అమ్మా, మాస్టర్ డిగ్రీ వరకు చదివిన రజితకు తాను ఒక జిల్లా స్థాయి అధికారి కావాలని కోరిక. తన కోరికను తండ్రితో వెల్లడించింది. తన తండ్రి ఎంతో సంతోషించి కూతురికి సివిల్స్ కోచింగ్ ఇప్పిద్దామని
3-4 కోచింగ్ సెంటర్లకు తీసుకువెళ్ళాడు. అక్కడ వీరిని చూసిన ఉపాధ్యాయులు హేళనగా, ఈ అమ్మాయికి ఇలాంటివి అవసరమంటారా? ఏదో కుట్లు అల్లికలు నేర్పించకుండా ఇలా తీసుకువచ్చారా అంటూ చులకన చేసి మాట్లాడారు. అది విన్న తండ్రికి కోపం వచ్చి వారితో వాదనకు దిగబోతుండగా రజిత వద్దని వారించింది. ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నతో, నాన్న కోచింగ్ తీసుకుంటేనే సివిల్ పరీక్షలు రాయగలుగుతారా, లేకపోతే లేదా? నేను ఇంతకాలం గ్రంథాలయాన్ని నమ్ముకొని ఇంటి దగ్గరే చదువుకొని డిగ్రీ సంపాదించాను కదా నాన్న, ఇప్పుడు కూడా ఆ గ్రంథాలయాన్నే నమ్ముకుందాం, నేను ఇంట్లోనే చదువుతాను నాన్న అని చెప్పింది. మరి చూడండి, డిగ్రీ కంప్లీట్ చేసిన రజితకి తను ఏమవ్వాలని కోరికంట? జిల్లా స్థాయి అధికారి. మరి జిల్లా స్థాయి అధికారి అంటే మరి జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది కదా, అందులో ఐఏఎస్ చదవడం అనమాట. ఐఏఎస్ చదవాలని చెప్పేసి తన కోరిక అంట. మరి ఇలా తన కోరికని మరి తను వాళ్ళ తండ్రితో చెప్పిందనమాట. నాన్న, నేను ఇలా మరి సివిల్స్కి వెళ్తాను అని చెప్పేసి చెప్పిందంట. తన తండ్రి కూడా ఎంతో సంతోషించి తన కూతుర్ని ఆ విధంగానే చదివిద్దామని అనుకున్నారు. మరి సివిల్స్ చదవడం కొంచెం కష్టతరమైంది కాబట్టి తనకి కోచింగ్ ఇప్పించాలని అనుకొని మరి ఇప్పిద్దామని చెప్పేసి 3-4 కోచింగ్ సెంటర్లకు కూడా తీసుకువెళ్ళాడట వాళ్ళ పాపకి కోచింగ్ ఇప్పించమని. అయితే ఈ రజితని చూసిన వాళ్ళందరూ కూడా, అక్కడ ఉపాధ్యాయులు కోచింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా హేళనగా, ఎందుకండి మీ అమ్మాయి చూస్తే కుంటిది, తనకి ఈ చదువులు అవసరమా, ఏదో కుట్లు అల్లికలు నేర్పించకుండా పనిగట్టుకుని మరి ఇక్కడికి తీసుకొచ్చారా అంటూ చులకనగా మాట్లాడారంట. అది విన్న తండ్రి వాళ్ళతో ఆయన కోపం వచ్చి వాళ్ళతో వాదిస్తూ ఉండగా, ఏ కాళ్ళు లేనంత మాత్రాన చదవలేరా అని చెప్పేసి అది ఇది అని చెప్పి ఇలా ఈ విధంగా వాదనకు దిగబోతూ ఉండగా రజిత వద్దని వాళ్ళ తండ్రిని ఆపేసి మరి ఇంటికి వచ్చేసారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత రజిత వాళ్ళ తండ్రితో అంది, నాన్న, కోచింగ్ తీసుకుంటేనే సివిల్ పరీక్షలు రాయగలుగుతారా, లేకపోతే రాయలేరా? నేను ఇంతకాలం ఏ విధంగా చదివాను, నేను ఏ విధమైన కోచింగ్ అయినా తీసుకున్నానా? గ్రంథాలయంలో బుక్స్తోనే కదా చదువుకున్నాను, గ్రంథాలయంలో ఉన్న బుక్స్నే కదా నమ్ముకుని నేను చదివాను. అలాగే ఇప్పుడు కూడా ఆ విధంగా గ్రంథాలయంలోనే చదువుతాను, ఇంట్లోనే చదువుతాను, నాకు నేనే ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి అందంట. అని అది విన్న తండ్రి కూడా మరి ఆ రజితకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి, అలాగే నీ ఇష్టం వచ్చినట్లు చేయమని అనగానే మరి చూడండి చివరికి ఏం చేసింది, అలా ఇంట్లోనే చదివి సివిల్స్ పరీక్ష రాసి మరి ఏం చేసింది, రజిత 3 స్థాయిల్లోనికి సివిల్స్ ర్యాంకుల్లో 10వ స్థానంలో నిలిచింది. మరి చూడండి, మరి 10th ర్యాంక్ని సాధించిందంట సివిల్స్ ర్యాంక్స్లో రజిత, మరి ఇంట్లోనే చదివి. మరి ఎంత గ్రేట్ రజిత గ్రేట్ అని మరి మనందరం కూడా ఒప్పుకోవాలి కదా. మరి అన్నీ సక్రమంగా ఉన్న మనమే, అన్నీ మరి మనకి చక్కగా సమకూర్చి పెట్టిన మనమే మరి మన పేరెంట్స్కి మరి సరైన రిజల్ట్ని మనం అందించలేం. కానీ మరి హ్యాండిక్యాప్డ్ అయ్యింది కూడా రజిత ఇంట్లోనే చదువుకొని మరి ఎంత గొప్ప స్థాయిలో నిలిచిందో చూడండి. రజిత తల్లిదండ్రులు ఆనంద సాగరంలో తేలియాడారు. తెల్లవారి వార్తాపత్రికల్లో రజితను పొగుడుతూ వార్తలు రాశాయి. మరి చూడండి, అలా మరి ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఇంట్లోనే చదివి సొంతంగా ప్రిపేర్ అయ్యి 10th ర్యాంక్ సాధించిందంటే మరి ఎంతో గొప్ప విషయం అని న్యూస్ పేపర్స్లో న్యూస్ రాగానే మరి వాళ్ళందరూ కూడా మరి రజితను పొగుడుతూ వార్తలు రాగానే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆనందం పడ్డారంట. రజిత తండ్రి వార్తాపత్రికను చదవసాగాడు. అందులో ఒక పేజీ మొత్తం తన కూతురు గురించి పొగుడుతూ రాసిన వార్తలే. ఆ పేజీలో ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధించిన రజిత అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఇది చదువుతున్న రజిత తండ్రి కళ్ళు ఆనందంతో వర్షించాయి. మరి చూడండి, రజిత తండ్రి ఆ న్యూస్ పేపర్లో ఉన్న వార్తాపత్రిక అంటే న్యూస్ పేపర్ అనమాట చదవసాగారు. అందులో మన న్యూస్ పేపర్లో ఒక పేజీ మొత్తం కూడా రజిత గురించే రాశారంట, రజితను పొగుడుతూనే రాశారంట. మరి అందులో ఏమని రాశారంట, ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధించిన రజిత అని హెడ్డింగ్ పెట్టి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి మరి తన గురించి రాశారంట. అలా చదువుతూ మరి ఆ రజిత తండ్రి కళ్ళు ఆనందంతో చెమర్చాయంట. మరి చూడండి, మన పిల్లలు మరి ఆ స్థాయికి వచ్చినప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు అంత సంతోషిస్తారు కదా. మరి మనం కూడా మన తల్లిదండ్రులకి అటువంటి సంతోషాన్ని అందించాలి. మరి హ్యాండిక్యాప్డ్ అయిన రజిత మరి చూడండి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత సంతోషాన్ని నింపిందో. మరి అన్నీ సక్రమంగా ఉన్న మనం అటువంటి సంతోషాన్ని అందించలేమా? ఒకసారి ఆలోచించండి. అతను వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ఏమిటంటే, తన కూతురిలా అంగవైకల్యంతో బాధపడుతూ చదువుకోవాలనే వారి కోసం రజిత ఫౌండేషన్ స్థాపించాలనుకున్నాడు. ఈ విషయం కూతురితో చెప్పాడు. తండ్రి నిర్ణయం విన్న రజిత ఆనందానికి అవధులు లేవు.
వెంటనే మరి రజిత తండ్రి అంట ఒక నిర్ణయం తీసుకున్నాడంట. మరి నా కూతురు ఎన్నో అవరోధాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చింది, ఇంత సాధించింది. మరి ఇలా నా కూతురు లాంటి వాళ్ళు ఎంతోమంది మరి ఉంటారు. మరి వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందించేది ఎవరు? కాబట్టి నేను అటువంటి హ్యాండిక్యాప్స్ కోసం ఒక ఫౌండేషన్ స్థాపించాలి అని చెప్పేసి అనుకొని రజిత ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్థాపించి మరి అటువంటి వాళ్ళకి చదువుకోవడానికి తగిన సహాయం అందించడానికి ఒక ఫౌండేషన్ని స్థాపించాడనమాట. అది విన్న రజిత ఎంతో సంతోషించిందంట. మరి చూడండి ఎండింగ్ చూడండి, ముగింపు చూసారుగా. ఆత్మస్థైర్యంతో అంగవైకల్యాన్ని జయించిన రజిత విజయగాథ. మనం కూడా మనకు తెలిసిన వారు ఎవరైనా అంగవైకల్యంతో ఉంటే వారిని ప్రోత్సహిస్తే వారు కూడా ఎన్నో విజయాలు సాధిస్తారు. మరి చూడండి మనకి దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి చూడండి, కొటేషన్ చూడండి, ఆత్మస్థైర్యంతో అంగవైకల్యాన్ని అధిగమించవచ్చు. మరి చూడండి మనం ఎంతోమందిని మరి డైలీ లైఫ్లో మరి ఎంతోమంది వికలాంగులు మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనం వాళ్ళకి సహాయం అందించినా అందించకపోయినా కనీసం నిరుత్సాహపరచకూడదు, వాళ్ళని హేళన చేయకూడదు. మరి సరైన ప్రోత్సాహం అందించి వాళ్ళకి సహాయ సహకారం అందిస్తే వాళ్ళు కూడా మనకంటే ఎక్కువగానే సాధించవచ్చు అనమాట. మరి అదే లెసన్ చూడండి, ఆత్మస్థైర్యంతో మరి అంగవైకల్యాన్ని కూడా అధిగమించవచ్చు. అంటే అంగవైకల్యం ఒక లెక్కలో ఉండదు మనకంటూ ఆత్మస్థైర్యం ఉంటే. అదే మరి ఈ లెసన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఓకేనా? మరి ఈ టెక్స్ట్ బుక్లో ఈ లెసన్ మొత్తం కూడా ఒకసారి చక్కగా మరి క్షుణ్ణంగా చదివి ఒకసారి అర్థం చేసుకోండి, రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సెలవు.